నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామ సర్పంచ్ తెరాస అభ్యర్థి బానోతో అఖిల మాట్లాడుతూ రాజుపేట గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా ముందుకు నడిపించుటకు తన సాయశక్తిలో పనిచేస్తానని, పంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు రోడ్ల సౌకర్యం, అలాగే రవాణా సౌకర్యం, వృద్ధాప్య పెన్షన్ రాని వృద్ధులకు పెన్షన్ ఇప్పిస్తానని, అలాగే చింతగడ్డ తండాకు చెందిన రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పిస్తానని, గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు కావలసిన సదుపాయాలు కల్పిస్తానని, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. హాయ్, హలో జిఎన్ఆర్ టీవీ. ఇప్పుడు మనం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామం సర్పంచ్ అభ్యర్థి బాలోత్ అఖిల గారి ఇంటి వద్ద ఉన్నాము. వారు ఈ గ్రామానికి ఎలా పనిచేస్తారనే విషయం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు కదా, అంటే మీరు ఎలా గ్రామాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారు ఒకవేళ గెలిస్తే? అందరికీ నమస్కారం. జిఎన్ఆర్ టీవీ ఛానల్ వారికి, సభ్యులందరికీ నమస్కారం. నేను స్టడీ చేశాను. ఎంతవరకు అంటే బీఎస్సీ జియాలజీ చేశాను మరియు బిఎడ్ కంప్లీట్ చేశాను. నేను రాజకీయాలకి రావడానికి కారణం మా కుటుంబీయులందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. మా అత్తగారు మాజీ ఎంపీపీ గారు, మా మామగారు ఎంపీటీసీ చేశారు, మరియు మా పెదనాన్న గారు కూడా సర్పంచ్గా చేశారు రాజపేట గ్రామానికి. అందుకే నేను వీళ్ళని ఇంప్రెషన్ గా తీసుకొని రాజకీయంలోకి రావడం జరిగింది. మీరు అడగచ్చు, చదువుకున్న అమ్మాయివి జాబ్ చేయొచ్చు కదా, మరి ఇందులోకి రావడం ఎందుకు అనేసి అడగచ్చు. నాకు వెళ్ళాలని ఉంటది, జాబ్ చేయాలని ఉంటది. కాకపోతే మా ఫ్యామిలీ వాళ్ళందరూ రాజకీయంలో ఉన్నారు. వారి ఇంప్రెషన్ గా నేను వెళ్తున్నాను. ఎందుకంటే మా ప్రజలందరికీ, మా గ్రామంలో ఉన్న వారికి అందరికీ నేను సేవ చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఈ టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేద్దామని సభ్యురాలుగా ముందుకొచ్చాను. ఇంకా నేను చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామంలోకి రోడ్డు రవాణాలు, మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్న వారికి నీటి సౌకర్యం ఇవన్నీ అందజేస్తాను. మరి వృద్ధులు ఎవరైనా ఉంటారుగా, వారికి కళ్ళు కనిపించవు, ఒక్కొక్కరికి నడవడం ఇబ్బందిగా ఉంటది. వీళ్ళ కోసం ఇంకేమైనా పథకాలు, వాళ్ళ కోసం ఉన్న పథకాలన్నిటినీ వాళ్ళకి అందజేస్తాను. వాళ్ళకి వచ్చే ప్రతి ఫండ్స్ మీకు ఫలానా ఫండ్స్ ఇది వస్తుంది, మీకు ఇది మీరు నెరవేర్చుకోవాలి, మీకోసం ఇవి పంపిస్తున్నారు ప్రభుత్వం, మీరు ఇది చేసుకోవాలి అనేసి దగ్గరుండి అందరికీ చేస్తాను. మరియు మా గ్రామంలో ఉన్న వారికి నడవడం ఇబ్బంది, వాళ్ళకంటూ బస్సు సౌకర్యం, మాకు నడవడానికి కూడా కొంచెం దూరం లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. మా గ్రామం కింద చింతగడ్డ తండ ఉంది, అక్కడికి కూడా బస్సు సౌకర్యం లేదు. వాళ్ళకు కూడా బస్సు రావాలని కోరుకుంటున్నాను. మరియు నేను జాబ్ వస్తే వెళ్ళిపోతారన్న క్వశ్చన్ కూడా మీరు వేయచ్చు. జాబ్ వస్తే వదిలేస్తాను, ఎందుకంటే రాజకీయంలోకి వచ్చాను కదా, ఇందులోకి ఈ బరిలోకి దిగి ఇది ఎంత వరకు వెళ్తుంది, ఏంటి, నా ప్రజలు ఎంతవరకు బాగున్నారా లేదా అనేసి నేను చూస్తాను ఖచ్చితంగా. మీరు ఒక గిరిజన మహిళ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు కదా, మీరు ఈ గ్రామం మీద అభివృద్ధి పైన మీకు ఏమైనా ఎటువంటి అవగాహన ఉంది? ప్రస్తుతం మా గ్రామానికి కొంతవరకు అభివృద్ధి జరిగింది, జరగలేదు అనట్లేదు. ఎందుకంటే మా పూర్వీకులు చేశారు, మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది చేశారు. నేను కొత్తగా ఇప్పుడు స్టడీ ఉన్న వారికి లేని వారికి చాలా వరకు తేడా ఉంటుంది. నేను స్టడీ చేశాను కాబట్టి నా వంతు ఇంకా కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి, కొత్తగా వాళ్ళకి చేసి చూపించాలి, ప్రతిదీ వాళ్ళకి అందజేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉందా, ఇదే మొదటిసారి రావడం జరిగిందా? ఇదే మొదటిసారి నేను రాజకీయంలోకి రావడం. మా ఫ్యామిలీ నుండి వచ్చారు, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఇంప్రెషన్ గా నేనే ముందుకొచ్చాను చేయాలనేసి. నా వంతు సహాయం చేయాలి కంపల్సరీ. నా ప్రజలందరికీ, రాజపేట గ్రామం కింద ఉన్న వారందరికీ నేను సహాయం ఖచ్చితంగా చేస్తాను, చేసి చూపిస్తాను. మాటల్లో కాదు, ఖచ్చితంగా నా చేతల్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా అఖిల గారు ఏమంటున్నారంటే, నేను నా వంతు సహాయంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తానని అంటున్నారు. మీరు విద్యను అభ్యాసించి ఉన్నారు. మీ యొక్క విద్య గురించి, ఈ ఊరి గ్రామ ప్రజలకు, పేద పిల్లలకు మీ యొక్క విద్య గురించి ఎటువంటి అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు? నేను స్టడీ చేశాను, బిఎడ్ చేశాను. నా ఉద్దేశం ఏమిటంటే,
చాలా వరకు ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తున్నారు ఈ రోజులలో. గవర్నమెంట్ స్కూల్‌లలో పిల్లలు అస్సలే లేరు. ఒక్కొక్క స్కూల్‌లో 6 మెంబర్స్, 10థ్ క్లాస్‌లో అయితే 7, 8 ఇలానే ఉంటున్నారు. నేను స్టడీ చేశాను గాబట్టి ఖచ్చితంగా వాళ్ళకొక అవగాహన అనేది తెప్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్‌కేస్తే ప్రతి ఒక్క సౌకర్యం ఉంది మనకి ఈ రోజుల్లో. ప్రైవేట్ స్కూల్‌లో మనకు ఫీజులు కట్టి చాలా మంది వెనకబడిపోయి మళ్ళీ తిరిగి గవర్నమెంట్ స్కూల్‌కే పంపిస్తున్నారు. అదేదో మనం ఫస్ట్ నుండే గవర్నమెంట్ స్కూల్‌కి పంపించామనుకో, అది ఎంతవరకంటే మనం ఈ రోజుల్లో జాబ్ వచ్చే వరకు గవర్నమెంట్ వాళ్ళు మనకు చాలా వరకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందుకే గవర్నమెంట్ స్కూల్‌ల పైన, గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ పైన ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన తెప్పిస్తాను నేను.